ఒక సైన్యం అని ఆరాధ్యాలు చెప్పాడు. అంతగా తయారవ్వాలంటే మానవుడు నడిపి పని చేయాలి. పరలోకంలో ఉన్న దేవుడే నడిపించాలి, పరిశుద్ధాత్ముడే నడిపించాలి. అప్పుడే ఆ సైన్యులు తయారవగలవు, అప్పుడే ఆయన భార్యగా తయారవగలవు, అప్పుడే ఒక నూతన వ్యక్తిగా కనపడగలవు, అప్పుడే ఆయనకు ఒక గొప్ప మర్మముగా పరలోకాన్ని ఆశ్చర్యపరచగలవు, భూమి మీద వ్యక్తులకు ఆశ్చర్యాన్ని కలిగించగలవు. అప్పుడే ఒక దేవుని మందిరముగా జీవం గల దేవుని కట్టడిగా ఉండగలవు. అప్పుడే యేసయ్య శరీరంలో భాగంగా పనిచేయగలవు. ఇది కదా ఎఫెసు సంఘానికి నేర్పింది. అలా అనుకుంటవలసిన సంఘం ఎక్కడుంది? ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళ దగ్గర పండుకోదు, మృతతూల్యమైన వాళ్ళ దగ్గర పండుకోదు. మెరుకో, రారాజుని మీరు ఉదయించాలి, యేసయ్య ఇంట్లో పని చేయాలి. నీ శక్తి, నీ ధనం, నీ ఫలము కాదు, ఆ ప్రభుని పరిచయం. ఓ సంగమా అని పిలుస్తున్నాడు దేవుని. ఈ రాత్రి ఈ మాటలు చదువుతున్నప్పుడు అసలు ఆ మృతతుల్యమైన వాటి మధ్య పండుకోవడానికి పని ఏంటిది అని మనం గమనిస్తే, మీకు తెలియని వారు కాదు, నాకంటే అభిషక్తులు, ఆత్మీయులు, వాక్య జ్ఞానం కలిగిన వారు, దేవుని చేత వాడబడేవారు, రెవరెండ్ బిషప్స్, కాబట్టి డాక్టరేట్స్ పొందిన వారు, అంటే నాకంటే సీనియర్లు అనేక మంది ఇక్కడ ఉన్నారు. దయచేసి అన్యత భావించక నన్ను ఒక్కసారి అంగీకరించి పరిశుద్ధాత్మ దేవునితో మనం కలిసి పని చేస్తున్నాం. నా కొరకు ప్రార్థించే. ఇందులో నేను తెలుసుకున్న సత్యం ఏంటంటే, ఈ మృతతుల్యమైన వేటిరా అని ఆలోచన చేస్తే మన పరిశుద్ధ వైపు చాలా స్పష్టంగా చెప్తుంది. ఎఫెసీ 2:1 అంటాడు, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన అనుభవం. సంఘం ఎక్కడుంది? పాపము అపరాధాల మధ్య జీవిస్తున్న మనుష్యుల మధ్యలో నిద్రపోతుంది. పాపాన్ని ఖండించట్లేదు, అపరాధాన్ని ఖండించట్లేదు. వాడు ఎలా బతికినా కానీ ఎదుగో నా పరిస్థితి ఏదో, నా పని ఏదో, నా మందేదో, నా గుంపేదో చాలు అనుకుంటుందంటే అలా అనుకోడు. పాపాన్ని ఖండించేది. దయచేసి ఈ రాత్రికి గుర్తించాలి. ఎంత భయంకర పరిస్థితులు ఈ రోజున ఈ మాయల డబ్బా వచ్చిన తర్వాత ఎన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి, ఎన్ని బ్రతుకులు పాడైపోతున్నాయి. దేవుని సంఘంలో పనిచేస్తున్న దేవునికి ఆయాసకరమైన కార్యాలు, దేవునికి ఇష్టం లేని తలంపులు మన జీవితంలో ఒకవేళ చూస్తున్నప్పుడు వాటిని ఎదురాడడానికి, వాటిని ఎదుర్కోవడానికి తెగించే మనసు మనకుందా? లేదండి, వాడు ఎలా పోతే మనకు ఎందుకండి? మనం వాళ్ళతో సహవాసం చేసి సరదాగా మధ్య పాజిటివ్ మనం